హలో అందరికీ ఈరోజు మనం ఈ పర్సెంటేజ్ ప్రాబ్లం మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్తో మనం అర్థం చేసుకుంటాము. మల్టిప్లికేషన్ అర్థం అవ్వడానికి మీరు ప్రీవియస్ వీడియో ఒకటి ఉంటుంది, అది చూడండి. ఏ సమ్ ఆఫ్ 731 రూపీస్ 731 రూపీస్ని ముగ్గురుగా విభజించారు, ABC, such that ఎలా అంటే A receives 25% more than B. A receives 25% more than B and B receives 25% less than C. B receives 25% less than C. అంటే B కన్నా 25% ఎక్కువ A, C కన్నా 25% తక్కువ B కి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ Cని X అనుకున్నాం అనుకోండి, Cని 25% తగ్గిస్తే మనకి B వస్తుంది. B ఎప్పుడైతే వస్తుందో దాన్ని 25% పెంచితే మనకి A వస్తుంది. కాబట్టి మనం Cని X అనుకున్నాం. ఇప్పుడు Cని 25% తగ్గించాలి. అంటే ఇది 100%. అయితే దీంట్లో 25% సబ్ట్రాక్ట్ చేస్తే 100% మైనస్ 25% ఈక్వల్స్ టు 75%. 75% అంటే 3/4. సో B వాల్యూ ఈజ్, ఇది X అయితే B వాల్యూ 3x/4. ఇప్పుడు B కన్నా 25% ఎక్కువ Aకి డబ్బులు వస్తున్నాయి, అంటే Bని 25% పెంచాలి. సో 3x/4 ఇంటూ దీన్ని 25% పెంచాలి అంటే 1 + 1/4. ఇది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ 5/4. 3x/4ని 25% పెంచాలంటే మనం దాన్ని 5/4 పెంచాలి, 5/4తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుందంటే 3x/4 ఇంటూ 5/4. 5 3 is 15, x/16. ఇక్కడ 1/4 ఎందుకంటే ఇక్కడ 25% పెంచాం కాబట్టి ప్లస్ సైన్. సో ఏ వాల్యూ ఇప్పుడు ఏంటి మనకు వచ్చింది, 15x/16. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే C వాల్యూ X, B వాల్యూ 3x/4, A వాల్యూ 15x/16. ఇప్పుడు మన అన్ని వాల్యూస్ వచ్చాయి, ఇవన్నీ కలిపితే మనకి ఇంత డబ్బులు రావాలి, 731. సో A 15x/16 ప్లస్ B 3x/4 ప్లస్ C X ఈక్వల్స్ టు 731. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి మనం ఫ్రాక్షన్స్. LCM 16 ఇంటూ 1 ఇంటూ 1 15x యాజ్ ఇట్ ఈస్, ఇంటూ 4 ఇంటూ 4 4 into 3 12x into 16 into 16 16x equals to 731. 731 మనం గుర్తుపెట్టుకోవాలి, 43 into 17. 15 plus 15 30 plus 1 31, 31 plus 12 43x. Numerator 43x by 16 equals to 731. 43 this cancelled by 17 times. So our answer X is 17 into 16. So X value is 17 into 16. X is nothing but C share. That is what it has been asked here. C share మనం కనుక్కోవాలి, అదే X మనం అనుకున్నాము. 17 into 16. 17 మనం 16 plus 1. 16 square 256 plus 16. This is 272. 17 into 16 272. That is option E, none. ఈ క్వశ్చన్ బ్యాంక్ PO 2006లో వచ్చింది. ఇలాంటి సమ్స్ చేయాలంటే మనం పర్సంటేజ్ ఇంకా ఫ్రాక్షన్లో స్ట్రాంగ్గా ఉండాలి.